కొడాలి నాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు గత 2 రోజుల నుంచి. 1,00,000 మంది సభను చూసి మైండ్ బ్లాక్ అయినట్టుంది కొడాలి నానికి. అలానే నిన్న మా బాలయ్య బాబు గురించి, నందమూరి కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవటికి నీకు నైతిక హక్కు ఉందని అడుగుతున్నాం కొడాలి నానిని. నువ్వు మాట్లాడాల్సింది నందమూరి ఫ్యామిలీ గురించో తెలుగుదేశం పార్టీ గురించో కాదురా కొడాలి నాని. నువ్వు మాట్లాడాల్సింది తాడేపల్లి ప్యాలెస్లో నీ దొరైనటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ మేనల్లుడు నిశ్చితార్థానికి వెళ్ళాడు, పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు. దాని గురించి మాట్లాడాలిరా కొడాలి నాని. సొంత చెల్లి బొకే ఇవ్వటానికి అమ్మా రా ఫోటో దిగుదాం రమ్మంటే షర్మిల గెట్ అవుట్ అంది. దానికి నువ్వు మాట్లాడాలి. అలానే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నేను రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక మేనమావని పిల్లలకే అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి సొంత మేనల్లుడికే పట్టుమని అక్షంతలు కూడా సరిగా లేనటువంటి దుర్మార్గ రాజకీయ క్రీడలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి. కానీరా మా నందమూరి కుటుంబం గురించో, చంద్రబాబు నాయుడు గారి గురించో, నారా లోకేష్ బాబు గారి గురించో మాట్లాడే నీకు నైతిక హక్కు ఎక్కడుందని మేము అడుగుతున్నాం. మేము పెట్టిన భిక్షతో ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యి నేను గుడివాళ్ళ కుక్కను కొట్టినట్టు కొడతారు. నువ్వు అది మాట్లాడాలి. ఇక నువ్వు మాట్లాడతావు ఏదో చిటికెల వేలు మీద ఏదో అంటున్నావు. ఇవన్నీ కూడా మడిసి లోపల పెట్టుకోమ్మ కొడాలి నాని. నీకు ఇంకా 80 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఒక పాస్పోర్ట్ పెట్టుకో, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళు, కాళ్ళు పట్టుకో, పారిపోవడానికి సిద్ధపడు. ఈ రాష్ట్రం వదిలి, ఈ దేశం వదిలి. లేదంటే కొడాలి నాని నిన్ను బట్టలోడదీసి అంకుశం రామిరెడ్డిని తరిమి కొట్టినట్టు కొడతారు. కొడాలి నానికి మరి ఇంకోటి మనం చేసుకొని అసలు మా నందమూరి కుటుంబం మీద నీకు అంత ప్రేమ ఎలా వచ్చిందిరా బాబు? ఇప్పుడు మాకు అర్థం కావట్లా. మినిస్టర్ ఇంక ఎవరు? మా నందమూరి కుటుంబాన్ని తిడితేనో, నందమూరి కుటుంబం గురించి మాట్లాడితేనో నీకేదో మళ్ళీ మినిస్టర్ ఇస్తాడేమో అనుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు. ఏమిరా నీకంత ప్రేమ? మెడికల్ యూనివర్సిటీకి పేరు మారిస్తే ఎక్కడికి పోయావు నువ్వు మరి? అలానే కృష్ణా జిల్లా నిమ్మకూరు, కృష్ణా జిల్లాకి పేరు మారిస్తే ఎటుపోయావురా నువ్వు ఉండే ఏదో చెప్తున్నావు, మేము ఉండే ఏరియా మమ్మల్ని అన్యాయం చేశారని మాట్లాడుతున్నావు. ఏది ఎన్టీ రామారావు గారికి. మరి నీకు సిగ్గు శరం పెట్లా? ఎన్టీ రామారావు గారి పేరు ఎక్కడరా పెట్టాల్సింది? ఎన్టీ రామారావు గారి పేరు తీసేస్తే మాట్లాడవు. అసలు మేము అడుగుతున్నాం, ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ఏందిరా? ఎన్టీఆర్ ఎడ్లు పందాలని పెట్టుకోలేని నీచ దుర్మార్గుడి నువ్వా మా ఎన్టీఆర్ గురించి మాట్లాడేది? అసలు మా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ జెండా, రాజశేఖర్ రెడ్డి మా చేతి నీళ్లు దాగి బతికే నీవు మా నందమూరి కుటుంబం గురించి, మా స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి మాట్లాడతావు. అసలు నందమూరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి చేసే హక్కు నీకుందా అని మేము అడుగుతున్నాం. నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నాం. కబద్దార్ కొడాలి నాని, గుర్తుపెట్టుకో. నీకు ఇక ముందుంది ముసలి పండుగ. తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి అంట్లు కడుక్కో, లేదా ఊడిగం చేసుకో. తప్పితే వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే నీకు నోరు లెగవాలి. తప్పితే నందమూరి కుటుంబాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ, ఆ గౌరవం కానీ, ఉన్నతమైన స్థితి కానీ నీకు లేదు. అవన్నీ ఎప్పుడో పోయినాయి నీకు. నువ్వు పతన వ్యవస్థలో ఉన్నావు. ఊడిగం చేసుకోరా కొడాలి నాని అని నీకు గట్టిగా చెప్తున్నావు.